2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం డాక్టర్ హరీష్ గారు. నమస్తే అండి. కౌళ్ళ సూర్య సాధన 17th ఎపిసోడ్ చాలా బాగా అనిపిస్తుందండి. అంటే ఎవ్రీ టైం నేను ఏదో కొత్తది నేర్చుకుంటున్నానన్న భావన కలుగుతుంది నాకు. బ్రెయిన్ ప్రెడిక్షన్ మెషిన్ అంటే ఏంటి? జనరల్గా మెదడు మనకు జరగబోయేటువంటి దాన్ని ముందే ఊహించి ఒక అనుభవంలోకి మనల్ని తీసుకురాగలుగుతుందా? అబ్సల్యూట్లీ. బ్రెయిన్ ప్రతి క్షణము ప్రెడిక్ట్ చేస్తూనే ఉంటుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను A-C అని రాశాను అనుకోండి, మీకు ఏమర్థం అవుతుంది? బి ఆటోమేటిక్గా వస్తుందని అర్థమైపోతాయి. ప్రెడిక్ట్ చేసేస్తుంది మైండ్. అవును. తక్కువ మన మైండ్లో ప్రెడిక్ట్ చేస్తుంది. ఒకటి ఉంటుందండి ఎర్రగా, మధ్యలోకి ఇలా కట్ చేసుకుని అలా ముక్కలు అలా యాపిల్ అని మన మైండ్లో ఒక టేప్ రికార్డ్ అని రన్ అయ్యి ఒకటి దేనికో దానికి మ్యాచ్ క్లియర్గా ఇచ్చేస్తుంది. ఇట్లా అన్నాను అనుకోండి, పాము అని మనం ప్రెడిక్ట్ చేస్తుంది. నేను ఊరికే అనుకుంటున్నానేమో, కానీ మైండ్ ప్రెడిక్ట్ చేస్తుంటుంది. వాడెవడో ఇలా చూసాడంటే ఎందుకు అలా డౌట్గా చూస్తున్నాడు అని 24/7 మన బ్రెయిన్ ప్రెడిక్ట్ చేస్తూనే ఉంటుంది. ఒక నార్మల్ మైండ్కి కొన్ని అలా వస్తాయి, మళ్ళీ బిజీ అయిపోతారు, పనిలో పడిపోతారు. కొంతమంది దాన్ని కంట్రోల్ చేసుకోలేక నిరంతరము ప్రెడిక్ట్ చేస్తూ ఉండి మైండ్ మొత్తం పాడు చేసుకుంటారు. మా అత్త వాడితో మాట్లాడుతుందంటే మా కొడుకే అని చెప్పేసిందా, అమ్మో ఏమైపోతుంది, అదేదో జరిగిపోయింది, ఇదేదో జరిగిపోయింది, నిరంతరం అది డిజార్డర్గా మారిపోతుంది. బట్ బ్రెయిన్ పనే 99% ఫ్రేమ్ని తయారు చేసుకుంటుంది. నేను చెప్తున్నా, ఫ్రేమ్ తయారు చేసుకుంటుంది. ఈ మధ్య వీడియోల్లో కూడా చూశాను, సేమ్ సినిమాది బ్యాక్గ్రౌండ్ సాంగ్ మారిస్తే సీన్ అంతా మారిపోతుంది. బ్యాక్గ్రౌండ్ సాంగ్ మార్చేసరికి బాగా వైలెంట్ సీన్ కూడా చాలా హ్యాపీ సీన్గా మారిపోతుంటుంది. నిజంగా మన బ్రెయిన్ అలా సీన్ని ఫిక్స్ చేసుకుని ఆ సీన్లో ప్రెడిక్ట్ చేస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆ రోజు మంచి రోజు అయితే, ఇప్పుడు హోలీ రోజున అట్లా ఫుల్ తోసి కొట్లాడుకుని రంగులు పూసుకుంటారు. అప్పటికేం తెలియదు, ఇంటికి వచ్చాక అబ్బా ఇక్కడ పడ్డారా, ఇక్కడ గీరుకుందిరా అని బాధేస్తుంది. హ్యాపీలో ఉన్నప్పుడు మన బ్రెయిన్ ఆ హ్యాపీ సీన్స్నే పెట్టుకుంటుంది. సాడ్లో ఉన్నప్పుడు సాడ్ సీన్స్నే పెట్టుకుంటుంది. ఎంత బాగా ప్రెడిక్ట్ చేస్తుందంటే, బాధలో ఉన్న వాళ్ళని మామూలుగా ఏంట్రా అట్లా ఉన్నావు అనేసరికి అవును నేనే అట్లా ఉంటాను, నేనే చెడ్డవాడిని మాట్లాడుకుంటారు. నిజంగా కూడా బ్రెయిన్ 24 hours ప్రెడిక్ట్ చేస్తూ ఉంటుంది. 24 hours. నేను ఈ మధ్య జరిగిన ఒక సీన్ చెప్తాను. మంచి పిల్లి కళ్ళు ఉంటాయి ఒక అతనికి, మంచి బ్యూటిఫుల్ ఐస్. మనం జనరల్లీ అట్లాగే పిలుస్తాం, కానీ ఆ రోజు ఎందుకో బాధలో ఉన్నాడు. పిల్లి కళ్ళు అని అనేసరికి వాడు కోపం వచ్చేసింది. అవును నేనే పిల్లి కళ్ళు, నేనే జంతువులో ఉంటాను, నేనే యానిమల్లా ఉంటాను అని చెప్పి. సో పాయింట్ ఏంటంటే, మన ఫోకస్ని బట్టి, మన ఆ రోజు ఉండే సీన్ని బట్టి మన మైండ్ 24 hours ప్రెడిక్ట్ చేస్తూ ఉంటుంది. ఎవ్రీథింగ్ ఈజ్ ప్రెడిక్టెడ్. ప్రతిదీ నిజము జరిగేది చాలా తక్కువ. రేపొద్దున ఎగ్జామ్లో ఫెయిల్ అవుతామేమో అనే ఆలోచనతో ఎంతమంది ప్రెడిక్ట్ చేస్తుంటారు. ఏమవుతుందో, వైవాకి వెళితే, ఇంటర్వ్యూకి వెళితే, ఆ బాస్ బిజినెస్ ఏమో, అన్ని ప్రెడిక్షన్సే. జరిగినప్పుడు చూద్దాం రాబాయి అని ఉండదు. అన్ని ప్రెడిక్షన్స్. దానికి మైండ్ ఎలా అడ్డు పెట్టుకుంటుంది తెలుసా? ఆ మాత్రం ప్లానింగ్ లేకపోతే ఎలాగా అని చాలామంది దానికి దీనికి కన్ఫ్యూజ్ అయ్యి, నా మైండ్ ప్రెడిక్ట్ చేస్తూ ఉంటుంది, ప్లానింగ్ చేసుకుంటుంది అని ఆలోచిస్తూ ఉంటారు. యూ కెనాట్ సాల్వ్ ఎనీ ప్రాబ్లమ్ బై ఓవర్ థింకింగ్ ఆర్ ఓవర్ ప్రెడిక్టింగ్. ఏ ప్రాబ్లమ్ని కూడా ఆలోచించి సాల్వ్ చేయలేరు. ఆర్గనైజ్డ్ థింకింగ్ అయితేనే సాల్వ్ చేయగలరు. ఆర్గనైజ్డ్ థింకింగ్ ఆన్ ద పేపర్. నీకేమైనా అనిపిస్తోంది ప్రెడిక్షన్, రాసుకో పేపర్లో, అంతే. ఇది ఒక సైడ్. ది అదర్ సైడ్ బ్రెయిన్ ప్రెడిక్టింగ్ మెషిన్ ఏం చేస్తుంది తెలుసా? ఆల్వేస్ థ్రెట్ ఉందా లేదా చూస్తుంది. థ్రెట్లో ఉన్నామా లేదా అని చెక్ చేసుకుంటుంది. చాలామంది ఆ థ్రెట్ అనాలిసిస్ని రెగ్యులర్గా చేసేసుకుంటారు. ప్రతిదీ థ్రెట్ అనాలిసిసే. మావిడ కాఫీ ఎందుకు అక్కడ పెట్టింది అంటే, నేను అంటే ఇష్టం తగ్గిపోయిందా, ఆయన ఎందుకు ఇలా చేస్తున్నాడు, ఇలాగ అన్ని రాంగ్గా థ్రెట్ అనాలిసిస్ చేసుకుంటారు. విచ్ ఈస్ వెరీ డేంజరస్ ప్రెడిక్షన్ గేమ్. ఎప్పుడూ అందులోకి పోనివ్వకూడదు. థ్రెట్ అనాలిసిస్ చేయడం, ఎప్పుడైనా నిజంగా థ్రెట్ ఉంటే, అక్కడెక్కడ బాంబులు పడుతున్నాయంటే అనుకోవచ్చు, ఎక్కడన్నా ప్రాబ్లం అవుతుందంటే అనుకో, థ్రెట్ మాత్రమే యూజ్ చేయాలి. కానీ ప్రెడిక్షన్ అన్నిటికీ యూజ్ చేస్తుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ రూమ్లో పాము వెళ్ళింది, లైట్ ఆఫ్ చేసి ఉంది, ఏదైనా తాడు తగిలినా మైండ్ అమ్మది పామేమో, పాము తోక దొక్కానేమో అనే భయమే చేస్తుంది.
సో యువర్ మైండ్ ఈజ్ కాన్స్టెంట్లీ ప్రెడిక్టింగ్ బేస్డ్ ఆన్ ద సీన్స్, బేస్డ్ ఆన్ ద బ్యాక్గ్రౌండ్. ఎప్పుడైతే బ్యాక్గ్రౌండ్ మారుస్తుందో, ఎప్పుడైతే మన పరిస్థితిని మనం మార్చుకోవడం స్టార్ట్ చేస్తామో బ్రెయిన్ ప్రెడిక్షన్ కెపాసిటీ కూడా మారుతుంది. అండ్ వర్స్ట్ పార్ట్ ఈస్, ఏదైతే మన మనసుతో పదే పదే వాంఛించి ప్రెడిక్షన్ చేస్తామో అది వస్తుంది. అందుకే మనకి సినిమాల్లో కూడా మనకి గుళ్ళలో కూడా మనోవాంఛా ఫల సిద్ధిరస్తు అంటారు. మనం ఏదైతే మనసులో వాంఛిస్తూ ఉంటామో, కోరుకుంటూ ఉంటామో, ప్రెడిక్ట్ చేస్తూ ఉంటామో, రియల్ లైఫ్లో ప్రూఫ్లు కనిపిస్తూ ఉంటాయి. ప్రూఫ్లు కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. మనకి ఏది కావాలో అదే మళ్ళీ మళ్ళీ ప్రూఫ్ చూపిస్తూ ఉంటుంది. ప్రూఫ్ చూపించాక మన మైండ్ కన్ఫర్మ్, చూసావా పడతావు అంటారు, పడతారు, చెప్పానా అంటారు. నువ్వు పడతావు అని చెప్పగలిగే కెపాసిటీ నీకు ఉన్నప్పుడు దాన్ని పాజిటివ్గా వాడు. అలాగా కొంతమంది దే ట్రైన్ దేర్ బ్రెయిన్ టు నెగిటివిటీ. అలా నెగిటివ్లోకి పోవడానికే, ప్రెడిక్షన్ని నెగిటివ్కే వాడడానికే వాడతారు. ఇది అయిపోయాడరా, ఆడింతే రాడి సినిమాలు ఇంకా ఆడవురా, ఎందుకు? నీకు అంత ప్రెడిక్ట్ చేయగలిగే కెపాసిటీ ఉంటే ప్రెడిక్ట్ పాజిటివ్. చాలామంది అలా నెగిటివ్లోని వీడు నాశనం అవుతాడు, వాడిని ఇందులోనే ప్రెడిక్ట్ చేస్తూ ఉంటారు. ఇది వెరీ వెరీ రాంగ్, వెరీ వెరీ ఒక టైప్ ఆఫ్ బ్యాడ్ సీన్లోకి వెళ్తుంది. సరే, దీన్ని ఇంకొక యాంగిల్లో చెప్తా. నిజంగా ప్రెడిక్షన్ కెపాసిటీ మన బ్రెయిన్కు ఉంది కాబట్టి మనమందరము కూడా ప్రెడిక్ట్ చేసే కెపాసిటీని పెంచుకోవచ్చు. దానికి మన ఆరా, మన చక్రాస్, మన మినీ మైక్రో బిందూస్, చక్రాస్, మినీ చక్రాస్, వీటితో పాటుగా మన లోపల ఉండే శక్తి, సూర్య శక్తిని గనక ఆవిష్కరించుకుంటే, పెంచుకుంటే, కొంచెం ఎవ్రీడే లిటిల్ బిట్ టానిక్ లాగా పెంచుకుంటే నిజంగా తెలుస్తుంది ఎక్కడ రైట్, ఎక్కడ రాంగ్, ఎక్కడ మనం మాట్లాడాలి, ఎక్కడ మాట్లాడకూడదు. ఆటోమేటిక్గా తెలిసిపోద్ది. ఐ నో దిస్ ఇస్ గోయింగ్ టు హ్యాపెన్ అని తెలుస్తుంది. అది ఓవర్ డూ చేయకుండా ఎనర్జీస్ కరెక్ట్గా ఉంటే అది ఓవర్గా అయిపోదు, చాలా అతిగా అయిపోదు. నిజంగా అతిగా ఏది మార్చుకోకుండా గనక ప్రెడిక్ట్ చేసుకోవాలి అంటే సాధన చేసి మైండ్ని, చక్రాస్ని, మన లోపల సిస్టమ్స్ని, కోశాస్ని అలైన్ చేసుకుంటే ఆటోమేటిక్గా మన ప్రెడిక్షన్ కెపాసిటీ పెరుగుతుంది, ఇంట్యూషన్ పెరుగుతుంది. వీ నో వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ అని. చాలామంది దాన్ని రెస్ట్రిక్ట్ చేసి ఇంట్లో అత్తామామ గొడవలు, వైఫ్ హస్బెండ్ గొడవలు, లేకపోతే పక్కింటోడు ఎదురింటోడు, ఇందులోనే పడతారు. దాన్ని మార్చగలిగిన రోజున, దీనికి మన స్టమక్లో, గట్లో ఉండే స్పిండిల్ సెల్స్ మన బ్రెయిన్లో ఇన్సులా అనే ప్లేస్లో ఉండే స్పిండిల్ సెల్స్ మ్యాచ్ అవుతాయి. ఆ ఏరియాని మనం వైబ్రేట్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఈ ప్రెడిక్షన్ కెపాసిటీ పెరుగుతుంది. ఇది మెడిటేషన్ ద్వారా చేసుకోవచ్చు. అఫ్కోర్స్ ఇది బిగ్ సాధన, బట్ మెడిటేషన్ ద్వారా చేసుకోవచ్చు. ఇలాంటివి ఇప్పుడు చాలా రీసెర్చ్ జరుగుతున్నాయి అందులో, ఎవ్రీ డే ప్రాసెస్లు జరుగుతున్నాయి అందులో. సో అలాంటి వాటికి ఉపయోగించుకోవాలి. ఒకవేళ ఇఫ్ యూ వాంట్ టు ప్రెడిక్ట్ యువర్ ఎవ్రీథింగ్. మనం ప్రెడిక్ట్ చేస్తుంటాం కానీ చిల్లర విషయాలకి, ఇక్కడ సిగ్నల్ పడుతుందని, ఇక్కడ మా ఆఫీస్లో బాస్ తిడతాడని, ఇవే ప్రెడిక్ట్ చేస్తాం. మంచివి ప్రెడిక్ట్ చేయొచ్చు కదా కొన్ని రోజులైనా, ట్రై చేయొచ్చు కదా కొన్ని రోజులైనా. ఈ బ్రెయిన్ ప్రెడిక్షన్ అనే మెషిన్ని కరెక్ట్గా వాడుకోవడం స్టార్ట్ చేస్తే, మనకి రేడియో సిగ్నల్ని కరెక్ట్గా ట్యూన్ చేసుకుంటే ఒక ఫ్రీక్వెన్సీకి సిగ్నల్ వచ్చినట్టు మనకి తెలుస్తుంది. ఒకవేళ చెయ్యాలంటే ఎవరికైనా ఒక చిన్న ప్రాసెస్ చెప్తాను. హూ కెన్ ట్రై. ఒక మంచి నది దగ్గరకు కానీ ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఒక మంచి స్టోన్ ఏరుకోండి. ఏదైనా ఒక స్టోన్ మీ ఇష్టం, కాసేపు అక్కడ కూర్చుని ఒక స్టోన్ మిమ్మల్ని ఏరుకున్నట్టుగా ఏరుకోండి. ఓకే, అది హోల్డ్ చేసి స్టార్ట్ ప్రెడిక్టింగ్ యువర్ ఫ్యూచర్, స్టార్ట్ ప్రెడిక్టింగ్ మీ పిల్లల ఫ్యూచర్. కానీ మెల్లిగా దాంతో మాట్లాడుతూ చెప్తున్నట్టుగా ఫ్యూచర్ని ప్రెడిక్ట్ చేసే ప్రయత్నం చేయండి. యు సీ, మీ ద్వారా వెళ్ళిన తరంగాలు దే విల్ స్టార్ట్ చేంజింగ్ ది వరల్డ్, దే విల్ స్టార్ట్ చేంజింగ్ ది ఫ్యూచర్. ఇది ఒక చిన్న ప్రాక్టీస్. రాయితే ఫ్రీయే కదా, ట్రై చేయండి. జస్ట్ అలైన్ యువర్ సెల్ఫ్, బ్రీత్ నార్మల్లీ. ఎక్స్పీరియన్స్ వస్తుంది, బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఒక మంచిగా నా దగ్గర ఉన్నాయి అలాంటివి. ఇంట్రెస్ట్, అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చేసుకోవాలండి. ఇవేమి పెద్ద మాయమంత్రాలు ఏం లేవు. మన బ్రెయిన్ ఆల్రెడీ ప్రెడిక్ట్ చేస్తుంది. నేను ఇప్పుడు హకోబా తినండి అన్నాను అనుకోండి, ఎలా తింటాం? హకోబా అంటే ఏంటో తెలియాలి మనకు, తెలియదు. గులాబ్ జామ్ తినండి అన్నాను అనుకోండి, గులాబ్ జామ్ మీరు ఇట్లా కొట్టి తినరు కదా, గులాబ్ జామ్ స్పూన్తో తినరు. ఎందుకు? నీ మైండ్ ఆల్రెడీ చూసేసింది అది పిక్చర్లో. అలాగా మన మైండ్కి మనము గనక అలా సెన్సెస్లోంచి అలవాటు చేస్తే ఇట్ విల్ స్టోర్ దట్ ఇన్ఫర్మేషన్, ఇట్ విల్ గివ్ యూ ఇన్ ద ఫ్యూచర్. ట్రై చేయాలి. బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. వై నాట్? థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలామంది క్లాస్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు.
ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుందంటారు? ఈ మార్చ్ 1 సెకండ్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. 5 days కోర్సు. ఎర్లీ మార్నింగ్ 6 to 7 ఉంటుంది. ఆన్లైన్ ఉంటుంది, ఇంట్లోనే కూర్చొని నేర్చుకోవచ్చు. మార్నింగ్ 6 to 7 జూమ్లో ఉంటుంది. సో ఎవరికి ఇంట్రెస్ట్ ఉన్నా సరే ఒక హెడ్ ఫోన్స్ ఫోన్ ఉంటే హాయిగా కూర్చుని కౌళ్ళ సూర్య సాధన నేర్చుకోవచ్చు. ద ఫ్యామిలీ ఆఫ్ సూర్య పవర్ఫుల్ 12 charactersతో బ్యూటిఫుల్గా ఉంటుంది. యూ షుడ్ ఆల్ లెర్న్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.